నమస్కారం అండి. అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం. కథ పండితుడి శిష్యుడు. పిల్లలు, కథ మొదలు పెడదామా? గోవిందుడు ఒక పండితుడి ఇంట పనిచేసేవాడు. తాను కూడా చదువుకోవాలనే కోరిక వాడిలో చాలా తీవ్రంగా ఉండేది. అందుచేత వాడు తరచుగా తన పని మరిచిపోయి పండితుడి శిష్యులకు చెప్పే పాఠాలు ఆలకించేవాడు. ఒకసారి వాడు ఇలాగే పండితుడి శిష్యులకు చెప్పే పాఠం వింటూ చేయవలసిన పనులు మర్చిపోయేసరికే అది గమనించి పండితుడు భార్య వాణ్ణి నానా మాటలు అన్నది. పని మాని ఏం వింటున్నావురా అని పండితుడు వాణ్ణి అడిగాడు. నాకు కూడా చదువుకోవాలని కోరిక అన్నాడు గోవిందుడు. నీ కోరిక మంచిదే, కానీ నీకు అందుకు తగిన అర్హత ఉన్నదా? ఇప్పుడు నేను ఏం పాఠం చెప్తున్నానో చెప్పు. అలా చెప్పగలిగితే నిన్ను నా శిష్యుల్లో చేర్చుకుంటాను అన్నాడు పండితుడు వాడితో. ఆయన అలా అనడానికి కారణం ఉన్నది. ఆ రోజు ఆయన బోధిస్తున్న విషయం చాలా కష్టమైనది. వింటున్న శిష్యుల్లో ఒక్కడికి అది ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. గోవిందుడికి అది కొంచెమైనా అర్థమవుతుందని ఆయన ఊహించలేదు. కానీ గోవిందుడు దాన్ని అర్థం చేసుకొని తాను విన్నది ఒక్క ముక్క పొల్లుపోకుండా చెప్పాడు. పండితుడు వాడి గ్రహణ శక్తిని మెచ్చుకొని ఆ రోజు నుంచి వాణ్ణి తన శిష్యుల్లో చేర్చుకున్నాడు. త్వరలోనే గోవిందుడు పండితుడి శిష్యులందరినీ మించిపోయాడు. శిష్యులు వాడి మీద తమకు గల అసూయను గురువుగారి దగ్గర వెళ్ళబోసుకున్నారు. నేనేం చేసేది? వాడు సరస్వతీదేవి అవతారంలా ఉన్నాడు. వాడు నన్నే మించిపోయేట్టుగా ఉన్నాడు అన్నాడు పండితుడు. విద్యాభ్యాసం చేస్తుండగానే గోవిందుడికి కవిత్వం అబ్బింది. వాడి కవిత్వానికి ఎంతో ఖ్యాతి వచ్చింది. గొప్ప గొప్ప వాళ్ళు వాణ్ణి తమ ఇంటకు ఆహ్వానించి కవితాగోష్ఠి జరిపించి గొప్పగా సత్కరించసాగారు. ఇదంతా చూసి పండితుడి శిష్యులకు కన్నెర్రగా ఉండేది. ఇది చాలనన్నట్టు గోవిందుడు ఒక నాట్యశాల వారికి ఒక నాటకం రాసి పెట్టాడు. దాన్ని ప్రదర్శించగా చూసిన వారందరూ అద్భుతం అన్నారు. అప్పటి నుంచి గోవిందుడు సంస్కృత నాటకాలు అనేకం రాశాడు. వాటికి పుష్కలంగా డబ్బొచ్చింది. చివరకు పండితుడి పేరు నిలబెట్టిన శిష్యుడు గోవిందుడు ఒక్కడే అయినాడు. మిగిలిన శిష్యుల్లో ఒక్కడూ ప్రయోజకుడు అనిపించుకోలేదు. అందరూ ఏకమై పనిచేసుకుని రెక్కల కష్టం మీద బ్రతకవలసిన వాడు మన గురువుగారి చలవ వల్ల మహాకవి అయి కూర్చున్నాడు. మనకేమో కవిత్వం అబ్బలేదు. అది చూసి గోవిందుడు మరీ మిడిసిపడుతూ ఉండాలి. వాడి గర్వాన్ని అణచాలంటే మనం ఇతర ప్రాంతాల నుంచి గొప్ప కవులను ఇక్కడికి ఆహ్వానించి ఘనంగా సత్కరించాలి అనుకున్నారు. ఈ పథకం కింద కొందరు శిష్యులు ఆంధ్రదేశానికి వెళ్ళారు. ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో నాటకాలకు బహుళ ప్రచారం ఉండేది. అక్కడ ప్రజలు ఆదరించిన నాటకాలలో కొన్ని చాలా కీర్తి తెచ్చుకున్నాయి. అలా నాటక రచనలో కీర్తి గడించుకున్న ఆంధ్ర నాటకకర్తలలో శ్రేష్ఠుడు భద్రకవి. పండితుడు శిష్యులు భద్రకవిని కలుసుకొని, మీ దేశంలో మీ నాటకాలంటే అందరూ ఎంతగానో అభిమానిస్తారని విన్నాం. కొన్నింటిని ప్రదర్శించగా మేము చూశాం. తమరు వాటిని సంస్కృతంలో అనువదించి ఇచ్చినట్టయితే మేము మా దేశంలో ప్రదర్శింపజేస్తాం. మీకు అక్కడ కూడా అఖండ ఖ్యాతి లభిస్తుంది అన్నారు. భద్రకవి వారికి ధన్యవాదాలు చెప్పుకొని, నా నాటకాలన్నింటికీ సంస్కృత మాతృకవులున్నవి, నేను వాటిని ఆంధ్రీకరించాను అంతే అన్నాడు. సంస్కృతంలో వాటిని రచించిన మహాకవి ఎవరు అని పండితుడి శిష్యులు అడిగారు. ఆ మహాకవి ఉండే నగరం ఉజ్జయిని, అతని పేరు గోవిందుడు అన్నాడు భద్రకవి. శిష్యులకు చచ్చేటంత అవమానమేసింది. దేశ దేశాల వాళ్ళు గోవిందుడి నాటకాలను తమ భాషలోకి తర్జుమా చేసుకొని ఆనందిస్తూ ఉంటే తాము ఆ నాటకాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు తిరుగుతున్నారు. అసూయ ఎంత పనైనా చేయిస్తుందనుకొని వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వెంటనే తమ నగరానికి తిరిగి వెళ్ళిపోయారు. పిల్లలు, ఒక మంచి మాట. చదువు, తెలివితేటలు అవి కొంతమందికి మాత్రమే సొంతం కాదు. వాటి మీద అందరికీ హక్కు ఉంటుంది. వాటికి కులము, మతము, నలుపు, తెలుపు అని తేడా ఉండదు. అవి అందరికీ సమానం. వాటి మీద అందరికీ హక్కు ఉంటుంది. కష్టపడి చదువుకునే వారిని చూసి అసూయపడకూడదు. అలాగే కష్టపడి పైకొచ్చిన వారిని చూసి కూడా అసూయపడకూడదు. కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.